నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు అనుదిన వాక్యములోంచి పరిశుద్ధ గ్రంథము నుండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. దేవుడు అబ్రహామును యువతలకు రప్పించినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. వాస్తవంగా దేవాతి దేవుడు అబ్రహాముని పిలిచాడు, అబ్రహాముని ఎన్నుకున్నాడు, అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అబ్రహాముని కల్దియా అనేటువంటి ఊరు నుంచి యువతలకు దేవుడు రప్పించాడు అని వ్రాయబడింది. వాస్తవంగా అబ్రహాము ఎప్పుడు దీవించబడ్డాడు, ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు, ఎప్పుడు అతని జీవితం ఆశీర్వాదకరంగా మారిందంటే కల్దీయులు అనేటువంటి ఊరు నుంచి యువతలకు రప్పించబడినప్పుడు అప్పుడే అబ్రహాం దీవించబడి. నిజంగా అబ్రహాము కనుక నిజమైన దేవుని స్వరం విన్నప్పుడు, నిజమైన దేవుని యొక్క మాట విన్నప్పుడు, ఆ మాటకు లోబడి నమ్మి విశ్వసించి ఆ మాట ప్రకారం సమస్తమును విడిచిపెట్టి కల్దీ ఊరు నుంచి యువతలకు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే అబ్రహాము ఆశీర్వాదకరంగా మారాడు, దీవెనకరంగా మార్చబడ్డాడు. ఒకవేళ అబ్రహాము గనక నిజమైన దేవుని స్వరం వినకపోయి ఉండుంటే అబ్రహాము యొక్క పరిస్థితి వేరేగా ఉండేది. అబ్రహాం యొక్క జీవితం గురించి రోజు మనం మాట్లాడుకునే ప్రస్తావించే పరిస్థితి కూడా మనకు ఉండేది కాదు. కానీ ఆ రోజు అబ్రహాం నిజమైన దేవుని స్వరం విని తను లోబడి దేవుని మాట ప్రకారం కల్దీ అనే ప్రాంతం నుంచి యువతలకు దేవుడు అతన్ని రప్పించాడంట. యువతలకు ఆయన రప్పించాడంటే, అవతల నుండి యువతలకు దేవుడు రప్పించాడంటే అబ్రహామును ఆశీర్వదించడానికే. కొంతమంది రోజు చాలామంది జీవితాల్లో యువతలకు రాలేని పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు కాబట్టి వారు దీవెనకరంగా మార్చబడట్లేదు, వారి ఆశీర్వాదకరంగా మార్చబడట్లేదు, వారు జీవితాలు మేలుకరంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే వారు యువతలకు రాలేని పరిస్థితి. కల్దీలనే ప్రాంతంలోనే అబ్రహాము ఉండిపోతే పరిస్థితి వేరు. ఈరోజు అనేక మంది దేవుడు తీసుకువెళ్ళవలసిన పరిస్థితిలోకి, దేవుడు రప్పించవలసిన స్థలంలోకి రావట్లేదు చాలామంది. అందుకే దేవుని ఆశీర్వాదం కోల్పోతున్నారు. అబ్రహాం అనే వ్యక్తి యువతలకు రప్పించబడ్డాడు. దేవుడే అతని అబ్రహాముగా దేవుడు మార్చాడు. దేవుడు అతని జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలిచాడంటే అబ్రహాము యువతలకు రప్పించబడ్డాడు. నీవు కూడా ఎక్కడైతున్నావో, ఏ పరిస్థితి అయితే ఉన్నావో, దేవుని నిజమైన స్వరమును విన్నప్పుడు, దేవుని మాట నువ్వు విన్నప్పుడు, దేవుని వాక్యం నువ్వు విన్నప్పుడు, ఆ మాటను బట్టి నీ ఉన్న స్థితి నుంచి యువతలకు నువ్వు రాగలిగితే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు, నువ్వు అనేకులకు ప్రయోజనకరంగా ఉంటావు, అనేక మందికి మేలుకరంగా నువ్వు మార్చబడతావు. ఎప్పుడో తెలుసా? అబ్రహాము వలె కల్దీ అనే ప్రాంతం నుంచి, ఆ ఊరు నుంచి యువతలకు రాగలిగితే నీవు కూడా నీ ఉన్న పరిస్థితి నుంచి, లోకం నుండి, లోక పరిస్థితి నుంచి యువతలకు రాగలిగితే దేవుడు నిన్ను కూడా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు చేయగలడు, చేస్తాడు. ఆ విధంగా దేవుడు నడిపించగలుగుతాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని మహోన్నతమైన కృపను బట్టి మనం ఎక్కడున్నామో, ఏ పరిస్థితి ఉన్నామో, ఏ స్థలంలో ఉన్నామో అక్కడ ఉన్నంత వరకు నువ్వు దీవించబడవు, అక్కడ ఉన్నంత వరకు ఆశీర్వదించు. ఒక్కసారి అక్కడ నుంచి యువతలకు రాగలిగితే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా మార్చబడతావు అనే దేవుడి రోజు నీతో మాట్లాడు. నువ్వు నిజంగా అలా ఉండాలి అనుకుంటే, అటు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితం నాకు కూడా కావాలని ఆశపడితే ఖచ్చితంగా దేవుని స్వరం వినాలి, అనగా దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. ఆ మాటను బట్టి మనం రాగలగాలి, అది చేయగలగాలి, అలా ఉండగలగాలి. అప్పుడు నిశ్చయముగా దేవుడు తన ఉన్నతమైన మహా కనికరమును బట్టి, దయను బట్టి, సంకల్పను బట్టి మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా, అబ్రహాముని నీవే కల్దీ అనే ఊరు అనే ప్రాంతం నుంచి యువతలకు రప్పించి ఆశీర్వదించావు. మేము కూడా నీ స్వరం వింటున్నాం, నీ మాట వింటున్నాం, నీ వాక్యం వింటున్నాం. అలా విన్నప్పుడు మేము కూడా మేమున్న పరిస్థితులను యువతలకు రాగలిగిన ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితాన్ని ప్రభువా నీవు మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి, కృప చూపించండి. మేము కూడా రీతిగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా మార్చబడేటువంటి కృపను
మాకు కూడా ప్రభు నువ్వు అనుగ్రహించి సహాయం చేసి నీ నామానికి మహిమ అలాగ రాలేని వారు అనేకులు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.